హాయ్ అండి. ఇలాంటి పప్పులు నానబెట్టకుండా ఒక కప్పు రవ్వతోటి అప్పటికప్పుడు వడలైతే చేసేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగైనా కానీ, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగైనా చాలా బావుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 కప్స్ వాటర్ వేసేసుకొని, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని, వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు రవ్వ వేసేసుకొని బాగా అయితే కలిపేసేసుకోవాలండి. మూత పెట్టేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చపాతీ ముద్దలాగా చేసేసుకున్న తర్వాత నిమ్మకాయ సొంత ముద్ద తీసేసుకొని చేతికి ఆయిల్ రద్దుకుంటూ వడలాగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలండి. అంత పిండి ఇలాగే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అన్ని వడలు. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క వడ వేసేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అలా అయితేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది టమాటా కచప్ తోటి కానీ పల్లి చట్నీతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.